పనసకాయ అత్తయ్య? ఇది పంపర్ పనసకాయ అంటారమ్మా దీన్ని. ఓకే, ఏం చేస్తారు ఇప్పుడు? దీంతో నిల్వ ఆవకాయ చేద్దామని. ఓకే ఓకే, బాగుంటది అంటారా? చాలా బాగుంటదమ్మా. చిన్నప్పుడు ఇది మా నాన్న చిన్నప్పుడు ఆవకాయ పెట్టేవారమ్మా. ఓకే, చాలా బాగుండేది. ఓకే, కానీ నాకు గుర్తు లేదు ఎలా చేసేవారు. చిన్నప్పుడు మా నాన్న గారు చేసేవారు ఆవకాయ. తాతయ్యా? ఓకే. అప్పుడు మరి నేను ఎక్కువ కలిసి చూడలేదు. కొన్ని చేద్దామని చూసి చేద్దాము, ఎలా వస్తుందో చూద్దాము. చేశాక టేస్ట్ చూసి మీకు చెప్తాం. ఓకే, నాకు అదేంటి ఒక ఎంత పండు చూసినట్టు అనిపిస్తుంది. ఇదంతా పై తొక్క, దీన్ని వేయకూడదమ్మా. తీసేసి ఈ ఓన్లీ ఈ లోపల గుజ్జు తొనల వరకే చేసుకోవాలట. ఈ పై తొక్క వేస్తే చేదు వెరైటీగా ఉంటుందని తీసి పడేయాలి. ఈ లోపల తొనలు గుజ్జు ఇవి మాత్రమే యూజ్ చేయాలి. ఇలా మొత్తం అన్ని తీసేసి వలిచి ఇలా పై తొక్క తీసి ఇలా వలిచి అన్ని పెట్టుకోవాలి. చిన్న చిన్న పీసులు తీసి పెట్టుకున్నాక అప్పుడు పొడి కలిపేసి కదా, చిన్న 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 తినడానికి బాగుంటుంది. ఇందులో కొంచెం సాల్ట్ కారపొడి వేసి కొంచెంసేపు విడిచిపెట్టి కలుపుకొని తిన్నా బాగుంటుంది. ఓకే, స్నాక్స్ లాగా. ధనియాలు మిరియాలు కలిపి వేయించుకోవాలా? ఓకే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇదే కళాయిలో నెక్స్ట్ ఏమి? నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు. ఇవి జీలకర్ర మెంతుల ఫ్రై చేస్తున్నారు. ఓకే, ఇవి ఆవాలమ్మా. ఇవి ఓకే కూడా ఇది చల్లారినాక పౌడర్ మిక్సీ చేసుకొని పౌడర్లా ఇది ఈ పౌడర్ అమ్మా. మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు పొడి ఈ విడ తీసుకున్న ఈ ముక్కల్లోకి ఇలా కలుపుకోవాలి. ఓకే, పసుపు, ఇప్పుడు సరిపడాగా కారపొడి. కొలతలు మేమైతే ఏమీ చెప్పలేదు. సరిపడాగా అర్థం. ఇప్పుడు సరిపడాగా సాల్ట్ కూడా ఒక టేబుల్ యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మొత్తం అంతకి పట్టేలా కలుపుకొని. ఆయిల్ ఏం అవసరం లేదు అత్తయ్య? లేదు, తాగి పెట్టేటప్పుడే ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఇది ఒక 2 days ఇలా విడిచిపెట్టాలి. 2 days అలా విడిచిపెట్టేలా? ఓకే. పప్పర్ పనస మిగిలిన ప్రాసెస్ ఏంటి అత్తయ్య? ఇది మనం కలుపుకునే పంపర్ పనస ఆవకాయ మెటీరియల్. ఓకే, ఆ రోజు మనం అలా కలిపి ఉంచాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ కలిపేటప్పుడు నువ్వు లేవు. ఓకే, నేను లేకుండా కలిపేస్తారనమాట. లెమన్ జ్యూస్ కలిపాము ఆ రోజు. లేనప్పుడు కలిపిస్తాను, మరి మర్చిపోయాను. ఓకే, వీడియో మిస్ అయ్యి ఉంటుంది, చూసుకో. చెప్పేటప్పుడు చెప్పు. ఓకే, అయితే ఇప్పుడు దీనిలో తాలింపు వేయాలి. దీనికి కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకోవాలమ్మా. ఓకే, ఏ పచ్చడికి ఆవకాయలకనే నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది. ఓకే, ఇదిగో ఇవి ఆవాలు. ఇది ఓకే. రెండు పెట్టి తర్వాత పప్పు. ఓకే, వెల్లుల్లి రెబ్బలు. ఓకే, ఓకే, కరివేపాకు, ఇంగువ పౌడర్. ఇది ఓకే. ఇదే గట్టి ఇంగువ అయితే ఫస్ట్ తాలింపులో వేసుకొని కరిగించుకోవాలా? తీసి కొంచెం పౌడర్ లా చేసి వేసుకోవాలి. ఇది పౌడరే కాబట్టి డైరెక్ట్ గా వేసుకోమ్మా. ఓకే, ఇందులో వేసుకొని బాగా కలిపి ఒక బౌల్లోకి, గాజు బౌల్లోకి కానీ వేసుకుంటే బాగుంటుంది. ప్లాస్టిక్